నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ ముందుగా హెడ్లైన్స్ కపిలేశ్వరపురం మండలం కపిలేశ్వరపురం అగ్రహారం జోరుగా కోడి పందాలు కోర్టు ఆదేశాలు బేఖాతరు ప్రతిపాడు మండలం ఒమ్మంగిలో ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి పలువురికి తీవ్ర గాయాలు మన్యంలో అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలకు బీజేపీ అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఏడుకొండల్లో వెలిసినట్టే ఇక్కడ పారిజాత గిరివాసుడు ఏడుకొండలపై కొలువై ఉన్నాడు. భక్తుల అభీష్టాలు తీర్చే కల్పవల్లిగా భక్తుల పాలిట కొంగు బంగారమే విరాజిల్లుతూ భక్తులతో నిత్య పూజలు అందుకుంటున్నాడు. తిరుపతిలో జరిగే బ్రహ్మోత్సవాలు ఇతర ప్రత్యేక కార్యక్రమాలు సైతం ఇక్కడ శ్రీ గోకుల తిరుమల పారిజాతగిరిలో నిర్వహిస్తున్నారు. దీంతో పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం అంతా ప్రాశస్త్యం నెలకొంది. జాతీయ రహదారికి ఆనుకొని ఆహ్లాదకరమైన పరిసరాలతో ప్రశాంత వాతావరణంలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది. ఈరోజు ఇమేజ్ న్యూస్ ఛానల్ ద్వారా ఈ కొండపై వెలిసిన పారిజాత గిరివాసుడుగా పూజలు అందుకుంటున్న స్వామివారి కోసం తెలిపే ప్రయత్నం. ఇక ఈ ఆలయ చరిత్రలోకి వెళ్తే చిట్టయ్య అనే భక్తునికి వెంకటేశ్వరుడు కలలో కనిపించి జంగారెడ్డిగూడెం ఉత్తరమున ఉన్న కొండల్లో తన పాదాలు వెలుస్తాయని ఆ ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించాలని తెలిపారని ఆ విధంగా చిట్టయ్య అన్వేషించగా ఉత్తర వైపున ఉన్న 7 కొండలలో 6వ కొండపై పారిజాతగిరి వక్షము కింద స్వామివారి పాదాలు గల శిలను గుర్తించి చిన్న ఆలయాన్ని నిర్మించారు. నాటి నుంచి భక్తుల అభిష్టాలు తీర్చుతూ ఆలయం దినదిన ప్రవర్తమానమైంది. పాడి పంటలు కలిగిన ప్రదేశం కాబట్టి గోకులమని పారిజాతగిరి వక్షము కొండపై ఉన్నవి కాన పారిజాతగిరి అని వెంకటేశ్వరుడు కొలువై ఉన్నందున తిరుపతి అని గోకుల తిరుమల పారిజాతగిరిగా ప్రసిద్ధిగాంచింది. మంచి భక్తున్నారు మాకు చక్కగా బాగా ఎదురే वलराजगोत्राधवस्ये लक्ष्मणदावनामदेयस्य धर्मपत्न्याः महालक्ष्मणाम्याः चिरन्दी गणेशनामदेयस्य सह कुटुम्बानां धनञ्जय गोत्राधवस्ये अच्युतरामराजनामदेयस्य सुपराजनामदेयस्य संजय वर्मनामदेयस्य भाग्यश्री नामदेयस्य सह कुटुम्बानां सर्वदेवास्य वाल्मीकि गोत्राधवस्य पुरुषोत्तमराजनामदेयस्य धर्मपत्न्याः शैलजानाम्याः महेश हर्षवर्धन मौली नामदेयस्य सुप्रियवर्धन नामदेयस्य सह कुटुम्बानां पल्लंग गोत्राधवस्य
युगन्धरराव नामधेयस्य धर्मपत्न्याः पूर्णिमानां चिरञ्जीवनः पूर्णिमा नामधेयस्य राघवेन्द्रस्वामी नामधेयस्य सहकुटुम्बानाम् असरमानस्य కష్టం రాజీ చెప్పారు కార్యక్రమం ఎవరు తెచ్చారు కదా రాజీ ఇప్పటిదాకా అయింది కార్యక్రమం జరగండి జయ సాగర్ జయ మా సర్వదర్శనం ఎలా వచ్చేయండి అర్చన్ టికెట్స్ అయితే చివరి లైన్లో రండి పూజ లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద
ఇమేజ్ న్యూస్కి స్వాగతం. మనం జంగారెడ్డిగూడెంకి 3 కిలోమీటర్ల దూరంలో 7 కొండల కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానంలాగే పిలువబడే మరొక దేవస్థానం ఉందండి. అది కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కావడం విశేషం. ఈ కొండని పారిజాత గిరి అని, గోకుల తిరుమల పారిజాత గిరి అని పిలువబడుతుంది. ఈ స్థల పురాణంకి వెళ్తే చిట్టి అనే భక్తుడు వెంకటేశ్వర స్వామి వారు కళ్ళ కనిపించి ఉత్తరం వైపున ఉన్న కొండల్లో 6వ కొండపై తన పాదాలు ఉన్నట్లు చెప్పినట్లు స్థల పురాణాలు చెప్తున్నాయి. ఆయన అభిష్టం మేరకు కొండపైకి రాగా పారిజాత పుష్పం కింద చెట్ల కింద స్వామివారి పాదాలు కనుగొనడం, ఇక్కడ స్వామివారి విగ్రహం నెలకొల్పడం, పేరిచర్ల జగపతిరాజు గారు అనే ఆయన అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసి అందమైన ఆలయాన్ని నిర్మించడం, శ్రీ 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 రిద్దండి చిన్నజీయర స్వామి గారు, రామానుజ చిన్నజీయర స్వామి గారు పర్యవేక్షణలో శ్రీ వైకానస ఆగమయుక్తంగా స్వామివారి వెలిసిన ప్రదేశంలో శ్రీ స్వామివారి ద్రోమూర్తిని ప్రతిష్ఠించారని ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ పాడి పంటకు నిలయమైన ఈ ప్రదేశంలో 6వ కొండ పైన స్వామివారు వెలిచారని ఏదైతే చెప్తున్నారో ఇది మన ఆలయ పూజారి గారిని, ఇక్కడ ఉన్న భక్తుల్ని కలిసి అడుగుదాం. పారిజాతగిరి అనే కొండపై వెలిసిన వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఉన్నాము. ఈ ఆలయ విశిష్టతలు, పూజా కార్యక్రమాలు వేద మంత్రాలతో నిర్వహిస్తున్నారు. ఇక్కడికి భక్తులకి ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు, స్వామివారికి నైవేద్యాలు అనే విషయాలు, స్థల పురాణం వంటి విషయాలు ప్రధాన అర్చకులు జరిగింది నల్లూరి రవికుమారాచార్య గారు ఉన్నాము. ఆయన మాట్లాడుతూ జై శ్రీమన్నారాయణ. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం జంగారెడ్డిగూడెం అండి. ఈ ఆలయానికి సుమారుగా మనకి ఒక 70 సంవత్సరాల చరిత్ర ఉన్నది. పూర్వం ఒక 60 సంవత్సరాల క్రితం ఇక్కడ చిట్టి గారు అనే ఒక సాధువు ఉండేవారు. వారికి వెంకటేశ్వర స్వామి వారు స్వప్నంలో కనిపించి జంగారెడ్డిగూడెంకి ఉత్తరంగా 7 కొండలు ఉన్నాయి. ఈ 7 కొండల్లో ఒక కొండ మీద స్వామివారి యొక్క పాదాలు కనిపిస్తాయని, ఆ పాదాలు కనిపించిన చోట ఆలయం నిర్మించమని, భక్తుల యొక్క కోరికలు తీరుస్తానని స్వామి చెప్పగా ఆ విధంగా ఆయన అన్వేషించగా ఈ 7 కొండల్లో మనం ఇప్పుడు స్వామివారి యొక్క ఆలయం ఉన్న 6వ కొండ మీద ఒక శిలపై స్వామివారి యొక్క పాదాల గుర్తులు చూడటం జరిగింది. ఆ పాదాల గుర్తులు ఉన్న శిల వద్ద ఆయన ఒక చిన్న మందిరాన్ని నిర్మించి చిన్న వెంకటేశ్వర స్వామివారి శిల్పాన్ని చేసి దాంట్లోనే పూజా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. క్రమేణా భక్తులు చాలామంది అప్పుడప్పుడు శనివారము వివిధ పర్వదినాల్లో రావటం, అక్కడ పూజలు చేయటం, వారన్నీ కోరికలన్నీ కూడా నెరవేరటంతో క్రమేణా ఈ ప్రదేశం, ఈ ఆలయము ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇలా కొంతకాలం పాటు ఒక 30 సంవత్సరాల పాటు పూజలు జరిగిన తర్వాత 2002వ సంవత్సరంలో జంగారెడ్డిగూడెం గ్రామంలో ఉన్న భక్తులంతా కూడా ఇక్కడ ఒక మంచి ఆలయం ఉంటే బాగుంటుందని చెప్పి సంకల్పించి శ్రీమాన్ పేరిచర్ల జగపతిరాజు గారు ఒక అభివృద్ధి పేరిచర్ల జగపతిరాజు గారు కమిటీ అధ్యక్షుడిగా ఉండి ఒక కమిటీ ఏర్పడి వారంతా కూడా భక్తుల యొక్క సహకారంతో ఇక్కడ ఒక చక్కటి మనం ఇప్పుడు చూస్తున్న ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ ఆలయం 2002వ సంవత్సరం నిర్మాణం ప్రారంభించబడి 2004వ సంవత్సరంలో శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీర స్వామివారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో శ్రీవైఖాన సాగమయుక్తంగా ఆల్వారాచార్య సంప్రదాయంతో ఆరాధన జరిగే విధానంతో ఇక్కడ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైతే స్వామివారి యొక్క పాదాలు వెలిసినాయో స్వామివారి పాదాలు వెలిసిన చోట మనం ఇప్పుడు చూస్తున్న ప్రస్తుతం ఉన్న ధ్రువమూర్తిని ఏర్పాటు చేశారు. అలాగే స్వామివారికి కుడివైపున పద్మావతి అమ్మవారి సన్నిధి, స్వామివారికి ఎడం వైపున గోదా అమ్మవారి సన్నిధి, ఎదురుగా గరుడాల వారితో ఒక చక్కటి ఆలయం రూపొందించుకుంది. ఇది 2004వ సంవత్సరం వైశాఖ మాసం మే నెలలో ప్రారంభించబడింది. అప్పటి నుంచి కూడా ఆలయం క్రమేణా దినదినాభివృద్ధి చెందుతూ భక్తులకు కావలసిన సకల సౌకర్యాలతో చక్కటి అందమైన ఆలయంగా రూపుదిద్దుకుంది. ఇక్కడ ప్రతి శనివారం కూడా ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా ఎక్కువగా అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటారు.
శనివారం ఆలయానికి వచ్చేసిన భక్తులకు అందరికీ కూడా అన్నప్రసాద వితరణ తదియారాధన కార్యక్రమంగా ఉంటుంది. అదేవిధంగా ఆలయంలో పూజా కార్యక్రమాలన్నీ కూడా శ్రీవైఖాన సాగయుక్తంగా మన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా అయితే జరుగుతాయో స్వామివారికి పూజా కార్యక్రమాలు కూడా అదే సంప్రదాయంలో జరుగుతాయి. స్వామివారికి ప్రతిరోజు కూడా త్రికాల అర్చనలు ఉంటాయి. అదేవిధంగా వార సేవల్లో స్వామివారికి ప్రతి మంగళవారం అష్టదళ పద్మారాధన సేవ స్వర్ణ పుష్పార్చన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి శుక్రవారం కూడా స్వామివారి యొక్క ధ్రువమూర్తికి విశేషంగా అభిషేక సేవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ప్రతి పూర్వ ఫల్గుని నక్షత్రం రోజు కూడా గోదా అమ్మవారికి అభిషేకము, ఉత్తర ఫల్గుని నక్షత్రం రోజు అమ్మవారికి అభిషేక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అంతేకాక ప్రతి మాసంలో కూడా శ్రవణ నక్షత్రం స్వామివారికి ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. అంతేకాక ప్రతి ఏటా కూడా వైశాఖ మాసంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఒక 7 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతాయి. మరియు ముఖ్యంగా ఈ ఆలయంలో చక్కటి ప్రాచుర్యం పొందిన మరో కార్యక్రమం ధనుర్మాస కార్యక్రమం. డిసెంబర్ 16వ తేదీ నుంచి జనవరి 14వ తేదీ వరకు కూడా ధనుర్మాసం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. ఈ నెల రోజులు కూడా తిరుప్పావై సేవాకాలము, తీర్థప్రసాద గోష్ఠి మరియు సారి సమర్పణ కార్యక్రమం, మంగళాశాసన కార్యక్రమం మరియు కూడారై మహోత్సవం, గోదా కళ్యాణం ఇలాంటి వైభవమైన కార్యక్రమాలు ధనుర్మాసంలో నిర్వహించడం జరుగుతుంది. అంతేకాక ధనుర్మాసంలో వచ్చే ముక్కోటి నాడు వైకుంఠ ఏకాదశికి అధిక సంఖ్యలో సుమారు ఒక 20,000 నుంచి 30,000 మంది భక్తులు ఆ రోజు స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ భక్తుల యొక్క ఎవరైతే వారి స్వామిని సేవించి వారి కోరికలు విన్నవిస్తారో వారి యొక్క కోరికలన్నీ కూడా స్వామివారు తీరుస్తారని చెప్పి ప్రతీతి. ముఖ్యంగా ఇక్కడ బ్రహ్మోత్సవాల్లో గరుడ ధ్వజం జరిగే రోజు, ధ్వజారోహణ రోజు కనుక గరుడ ప్రసాదం తీసుకున్న వారికి చాలామందికి సంతానం లేని వారికి సంతానం లభించడం జరిగింది. అంతేకాక ధనుర్మాసంలో భోగి పండుగ నాడు జరిగే గోదా కళ్యాణంలో పాల్గొన్న వారికి చాలామంది వివాహం కానివారు ఆ రోజు కళ్యాణంలో కూర్చుని వివాహం స్వామివారికి గోదా రంగనాథంలో కళ్యాణం జరిపించినట్టయితే వారికి చాలామందికి తర్వాత వెంటనే కళ్యాణం జరగటము ఇలాంటివన్నీ కూడా ఎన్నో స్వామి యొక్క తన మహిమలు చూపిస్తున్నారు. ఇలాంటి ప్రసిద్ధి చెందిన ఈ గోకుల తిరుమల పారిజాతగిరి క్షేత్రాన్ని మీరు కూడా దర్శించండి. ఈ ఆలయం ఏలూరు పట్టణానికి మరియు రాజమండ్రికి కూడా సమాన దూరంలో సుమారుగా ఒక 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మన తల్లాడ దేవరపల్లి జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఈ పారిజాతగిరి క్షేత్ర ఆలయాన్ని మీరు దర్శించండి, స్వామివారి యొక్క అనుగ్రహం పొందండి. జై శ్రీమన్నారాయణ. ఇది పారిజాతగిరి అని పేరు ఎలా వచ్చింది ఈ కొండకి? అది 6వ కొండపైన వెలిచారని చెప్పడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయన్నా? ఆ స్వామివారికి ఇక్కడ 7 కొండలలో ఒక కొండ మీద పాదాలు వెలుస్తాయని చెప్పి ఆయన చెప్పారు. ఆ విధంగా ఆయన అన్ని కొండల్లో కూడా చూస్తుండగా ఈ 6వ కొండ మీద ఒక శిల మీద స్వామివారి యొక్క పాదాల గుర్తును ఆయన చిట్టి గారు గుర్తించడం జరిగిందనమాట. అందుకని ఈ 6వ కొండ మీదే ఆ శిల వద్ద స్వామివారి యొక్క ఆలయం నిర్మించాలని ఆయన సంకల్పించారు. అంతేకాక ఈ ఆలయానికి గోకుల తిరుమల పారిజాతగిరి క్షేత్రం అని కూడా పేరు. ముఖ్యంగా పేరు రావడానికి కారణం ఏంటంటే ఈ ప్రాంతానికి చుట్టుపక్కల అంతా కూడా పాడి పంటలు సమృద్ధిగా పండుతూ ఉంటాయి. అందుకని గోకులం అంటారు. వెంకటేశ్వర స్వామి వారు వెలిసిన క్షేత్రం కాబట్టి తిరుమల. అంతేకాక ఈ 7 కొండల్లో 6వ కొండ మీద పారిజాత వృక్షములు వాటంతట అవే స్వతసిద్ధంగా పెరుగుతూ ఉంటాయి. అందుకని ఈ కొండని పారిజాతగిరి అంటారు. ఈ విధంగా ఈ ఆలయం గోకుల తిరుమల పారిజాతగిరి క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇమేజ్ న్యూస్ మిత్రులకు మన ప్రధాన అర్చకులు చెప్పినట్లు గోకుల తిరుమల పారిజాతగిరి కొండ విశేషాలు అద్భుతంగా వివరించారు. ఇటువంటి మరెన్నో చూడాలి, మరెన్నో సాంప్రదాయ ప్రకారం మనం బయట ప్రదేశాలను తెలుసుకోవాలి అనే దానిపై మరొక శీర్షిక కలుగుతుంది. ప్రస్తుతం ఆలయం వాళ్ళ నిర్వహణలో ఉందని సంక్రాంతి వచ్చిందంటే పందెం రాయుళ్లకు పండుగే పండుగ. సాంప్రదాయమైన కోడి పందాలపై నిషేధం ఉన్నప్పటికీ కోడి పందాలు నిర్వహించడానికి నియోజకవర్గంలోని బారులు సిద్ధం చేసి పందాలను నిర్వహిస్తున్నారు. సోమవారం భోగి, మంగళవారం సంక్రాంతి, బుధవారం కనుమ సందర్భంగా ఏర్పాటు చేసిన కోడి పందాల బరులలో పందెం రాయుళ్లకు 3 పువ్వులు 6 కాయలుగా వెలుగుతోంది. సంక్రాంతిలోకి అడుగుపెట్టిన తరుణంలో ప్రజలంతా పండుగను ఓ స్థాయిలో జరుపుకుందామని తగిన ఏర్పాట్లలో తలమునకలైతే మరోపక్క సందట్లో సడేమియా అన్నట్లుగా పందెం రాయుళ్లు కయ్యానికి కాలు దువ్వినట్టుగా కోడి పందాలకు కాలు దువ్వుతున్నారు. కోడి పందాలతో పాటు నిషేధిత
గుంటాటలు ఆడిస్తున్నారు. సంక్రాంతి 3 రోజులు కోడిపందాలు, గుంటాటలు ఆడించి జేబులు నింపుకోవడానికి పందెం రాయళ్లు ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నారు. ఇప్పటికే బుధవారం ఉదయం నుంచి కూడా బారులు ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నారు. అధికారుల అండదండలతో ఎవరస్తారో రాని చూసుకుందామంటూ బరులు కట్టి పోలీసులకు సవాలు విసురుతున్నారు. బరుల చుట్టూ ఇనుప కంచెలను కూడా నిర్మించి రాత్రి పగలు ఎడతెరిపి లేకుండా ఈ బరులకు విద్యుత్ సరఫరాకు విద్యుత్ స్తంభాల నుంచి దర్జాగా విద్యుత్ చౌర్యం చేసి ఈ బరులను విద్యుత్ వెలుగులలో నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే పోలీసులు, రెవెన్యూ అధికారులు కోడిపందాల పేకాట, గుండాట, జూదం వంటి ఆటలు ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినప్పటికీ బైండవర్ కేసులు, సెక్షన్ 144, జంతు క్రూరత్వ నిరోధక చట్టం సెక్షన్లు అమల్లో ఉన్న బేఖాతరు చేస్తూ ఈ పందాలు నిర్వహిస్తున్నారు. చిన్నపిల్లలు సైతం ఈ పందాలలో పాల్గొనడం చూస్తుంటే యువత భవిష్యత్తుకు ఏం సంకేతమో అర్థం చేసుకోవచ్చు. గతంలో కోడి పందాలు జరిపిన ప్రదేశాలను గుర్తించి పోలీస్, రెవెన్యూ అధికారులు హెచ్చరికల బోర్డులు సైతం పెట్టారు. అయితే అధికారుల ఆదేశాలు లెక్క చేయకుండా పందెం రాయళ్లు బరి తెగించి బరులు సిద్ధం చేసి పందాలు నిర్వహిస్తున్నారంటే ఏ స్థాయిలో నేతల అండదండలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని చెబుతున్న పోలీసుల నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం చూస్తే ఆశ్చర్యం కలగాల్సిందే. కోర్టు ఆదేశాలు సైతం లెక్క చేయకుండా వస్తే రాని చూసుకుందామంటూ బరులు గీస్తున్న నిర్వాహకులపై ఏ విధమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. ప్రతిపాడు మండలం ఒమ్మంగిలో ఘోర రోడ్డు ప్రమాదం. గోపాల చెరువు వద్ద కాలువలో అదుపు తప్పి బోల్తా కొట్టిన టెంపో ట్రావెల్స్, 3 మృతి, పలువురికి తీవ్ర గాయాలు. క్షతగాత్రులను ప్రతిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలింపు. సంఘటనా స్థలానికి చేరుకున్న ప్రతిపాడు పోలీసులు కాకినాడ నుంచి దారపల్లి జలపాతానికి వెళ్తుండగా జరిగిన ఘటన. సుమారు 20 మందితో ప్రయాణిస్తున్న టెంపో ట్రావెల్స్ మన్యంలో అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు. సంక్రాంతి సంబరాలకు ముఖ్య అతిథిగా విశ్వ హిందూ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు, బీజేపీ అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు, అల్లూరు జిల్లా రంపచోడవరం డివిజన్ దేవిపట్నం మండలం ఇందుకూరుపేట గ్రామంలో అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా జరుగుతున్న సంక్రాంతి సంబరాలు. ఈ కార్యక్రమం అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ గారపాటి సతీష్ నాయుడు, శ్రీమతి వరలక్ష్మి ఆధ్వర్యంలో భాగంగా ముగ్గుల పోటీలు, ఆటపాటలు, నృత్యాల కార్యక్రమాలు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో పాల్గొన్న గ్రామస్తులు, మహిళలు, యువత, పిల్లలు, పెద్దలు, ఆటపాటల్లో గెలిచిన వారికి పెద్దలకు మరియు రిటైర్డ్ టీచర్లకు సన్మానాలు, కార్యక్రమాలు, బహుమతులు అందజేశారు. ఓకే మరి గట్టిగా క్లాప్. ఓకే మన కోసం ఇచ్చేసారు అమ్మ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. కార్యక్రమాల్లో భాగంగా పెద్దలందరికీ కూడా సన్మాన కార్యక్రమాలు, అదే విధంగా పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులకు, అదే విధంగా గ్రామంలో మంచి కార్యక్రమాలు చేసిన పౌరులకు, అదే విధంగా దంపతులకు, అదే విధంగా వృద్ధులకు, వివిధ వర్గాల వారి అందరికీ కూడా సన్మాన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది.
పెద్దలను గౌరవించాలన్న సంకల్పం పిల్లలకి ఈ వయసు నుంచి కూడా తెలియాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ప్రధాన ఉద్దేశం అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థల్లో ఇన్ని పలు కార్యక్రమాలు చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏమిటంటే నేటి బాలలే రేపటి పౌరులు. ఎందుకంటే ఈ బాలల ముఖంలో ఈ పండగ సందర్భంగా ఆనందంగా సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. ఇలాగా ఈ 20 సంవత్సరాల్లో పాల్గొన్న పిల్లలు కాలేజీ స్థాయి వెళ్ళే లోపలికి, స్కూల్ స్థాయికి వెళ్ళే లోపలికి వాళ్ళకి స్టేజ్ ఫీర్ పోయి చక్కగా పలు విద్యా కార్యక్రమాల్లో కూడా మంచి మార్కులు సాధించడం, స్టేజ్ ఫియర్ లేకుండా అన్ని కార్యక్రమాల్లో పాల్గొని వాళ్ళు మంచి అక్కడ గుర్తింపు తెచ్చుకోవడం జరుగుతుంది. అది మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మారేడుమిల్లిలో పర్యాటకుల రద్దీ భారీగా పెరిగింది. గురువారం ముక్కను మా పండుగను పురస్కరించుకొని పర్యాటకులు భారీ ఎత్తున మారేడుమిల్లి చేరుకోవడంతో రోడ్లన్నీ రద్దీగా తయారయ్యాయి. దీంతో మండలంలోని బొంగు బిర్యానీ రెస్టారెంట్లకు మంచి గిరాకీ పెరిగింది. సెలవులు కావడంతో కుటుంబ సమేతంగా పర్యాటక ప్రాంతాన్ని సందర్శించడానికి వందలాది పర్యాటకులు మారేడుమిల్లి చేరుకొని ప్రకృతి అందాలను తిలకిస్తూ కుటుంబాలతో ఆనందంగా గడిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కపిలేశ్వరపురం మండలం కపిలేశ్వరపురం అగ్రహారం జోరుగా కోడి పందాలు, కోర్టు ఆదేశాలు బేఖాతరు. ప్రతిపాడు మండలం ఒమ్మంగిలో ఘోర రోడ్డు ప్రమాదం, 3 మృతి, పలువురికి తీవ్ర గాయాలు. మన్యంలో అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు, సంక్రాంతి సంబరాలకు బీజేపీ అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.